కాకినాడ జిల్లా తుని బాలిక అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయమూర్తి ఎదుట నారాయణరావును హాజరుపరిచేందుకు తీసుకువెళ్తుండగా వాష్రూమ్కు వెళ్లాలని పోలీసులను అడిగాడు. వాష్రూమ్కు వెళ్తానని చెప్పి తుని శివార్లోని కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు నారాయణరావు మృతదేహం కోసం గాలిస్తున్నారు. మైనర్ గర్ల్ని సెక్సువల్గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి 5 గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి 10 గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కార్ట్ తీసుకువెళ్తూ ఉండగా దారిలో కోమటి చెరువు దగ్గర ఈ సాయి వేదిక దగ్గరలో కోమటి చెరువు దగ్గర నేచర్ కాల్స్కి వెళ్లాల్సి ఉందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపి అతను లాబరేటరీ కూర్చున్నాడు. అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్దిగా దూరంగా వెళ్ళి చెట్టు కింద నిల్చున్నారు. ఈ లోపల వాల్ ఆఫ్ షడన్ అతను పరిగెత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ చెరువు బాగా లోతుగా ఉండడం పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు. రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం, కానీ దొరకలేదు. ఇప్పుడు గజేతగాళ్ళు పిలిపించి చెరువు అంతా జల్లెడు పెడితే బాడీ ట్రేస్ అయింది. అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి బస్ ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదా యాక్సిడెంటల్గా పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాను. కాకినాడ జిల్లా తుని బాలిక అత్యాచార యత్నం కేసులో నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకువెళ్తుండగా వాష్రూమ్కు వెళ్లాలని పోలీసులను అడిగాడు. వాష్రూమ్కు వెళ్తానని చెప్పి తుని శివార్లోని కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువును జల్లెడపెట్టిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి, ఏంటి తుని ఘటనలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? కామేశ్వరరావు. రవి, చూసుకుంటే కనుక నిన్న మనం చూసాం కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికను స్కూల్ నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పి ఒక నిందితుడిని అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న రిమాండ్లో తీసుకున్న నిందితుడిని రాత్రి 10:30కి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా ఏదైతే ఉందో కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి తుని మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్తుండగా ఏదైతే ఉందో దీనికి సంబంధించి తాటిక నారాయణరావు అనే వ్యక్తి ఈ మొత్తం తనకి టాయిలెట్ వస్తుంది అని చెప్పి ఎస్కార్ట్లో ఏదైతే ఉందో నారాయణరావుని ఎస్కార్ట్లో పోలీసులు భారీ బందోబస్తు మధ్య అయితే తీసుకెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో తనకి టాయిలెట్ వస్తుంది, బండి ఆపండి అని చెప్పి కొంచెం చెప్పడంతో టాయిలెట్ అర్జెంట్ అని చెప్పేసి పోలీసులు ఈ నారాయణరావుని అయితే మాత్రం రోడ్డు సైడ్ ఏదైతే ఉందో తుని రూరల్ నుంచి సిటీకి ఎంటర్ అవుతుండగా పక్కన రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కోమటి చెరువు దగ్గర అయితే మాత్రం ఈ వెహికల్ ఎస్కార్ట్ వెహికల్ అయితే ఆపడం జరిగింది. వెహికల్ దిగి నారాయణరావు టాయిలెట్ పోసుకుని వస్తానని చెప్పి పక్కకు వెళ్ళాడు. ఈలోగా ఒక పక్క వర్షం పడుతుంది. వర్షం పడడంతో పోలీసులందరూ కూడా పక్కన ఉన్న చెట్నేడికి వెళ్ళని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ టాయిలెట్ పోసుకుంటూ ఒక్కసారిగా పరిగెట్టుకుంటూ వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడున్న కొమటి చెరువులోకి దూకాడని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం పోలీసు చెప్పిన వివరాల ప్రకారం అయితే మాత్రం రాత్రి 11:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో నిందితుడు నారాయణరావు చెరువులోకి దూకిన వెంటనే కూడా పోలీసులందరూ కూడా రెస్క్యూ చేసి మేము కాపాడే ప్రయత్నం చేస్తాం. అయినప్పటికీ కూడా చెరువు సంబంధించిన లోతుగా ఉండడంతో దాంట్లో దిగే పరిస్థితి కనపడలేదు. ఓ పక్క చీకటిగా ఉండడంతో మరో పక్క వర్షం పడుతుంది. వర్షం పడి చీకటిగా ఉండడం రెండు దాంతో కూడా మీ చెరువులోకి అయితే దిగలేని పరిస్థితి. ఈలోగా చెరువు లోపలికైతే మాత్రం నారాయణరావు వెళ్ళిపోయి మునిగిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నారాయణరావు మనస్తాపానికి గురవి ఈ ఇన్సిడెంట్ ఏదైతుందో మైనర్ బాలిక అత్యాచారం సంబంధించి ఇన్సిడెంట్ సంబంధించి మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి పోలీసులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఏదేంటంటే మొత్తం ఓ పక్క ఉదయం నుంచి కూడా నైట్ అంతా గాలింపు చర్యలు చేసినప్పుడు కూడా చెరువులో మృతదేహం అయితే లభ్యం కాలేదు. ఉదయం ఫైర్ సిబ్బంది దీనికి సంబంధించి రెస్క్యూ సిబ్బంది కూడా ఉదయం నుంచి గజేతగాలతో మాత్రం ఆ చెరువును మొత్తం కూడా ట్రేసింగ్ చేస్తే ఇందాకే మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం నారాయణరావు మృతదేహాన్ని అయితే ట్రేసింగ్
చేసి ట్రేస్ అవుట్ చేసి బయటకు తీయడం జరిగింది. దీనికి సంబంధించి కాకినాడ సిటీ దీనికి సంబంధించి తుని రూరల్ సిఐలు చెప్పిన వివరాల ప్రకారం అయితే మాత్రం మేము జడ్జి గారి ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తుంటే టాయిలెట్స్ అని చెప్పడంతో పక్కన పోలీసు ఎస్కార్ట్ వాళ్ళు ఆపారు. దీనికి సంబంధించి ఆపిన వెంటనే కూడా ఈయన పరిగెట్టెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కథనం అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం చూస్తే కనుక మృతదేహాన్ని అయితే మాత్రం వెలికి బయటకు తీసుకొచ్చారు. దీనికి తీసుకొచ్చిన అనంతరం కూడా దీనికి సంబంధించి దీన్ని శవ పంచనామా చేసేందుకు మార్చరీకి పోలీసులు తరలిస్తుండగా నారాయణరావు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తన కొడుకు కూతురు కోళ్ళ కూడా ఈ అంబులెన్స్కి అడ్డుపడి తమ తండ్రిని రాత్రి 10:30కి అయితే మాత్రం పోలీస్ స్టేషన్లో మాతో సైన్ చేయించుకుని తన తండ్రి రిమాండ్లో తీసుకున్నాం, జడ్జి గారి ముందు హాజరుపరుస్తాం అని చెప్పి ఒక్కసారిగా తెల్లారిపోతుకల్లా మాకు పొద్దున్న 6 గంటలకి మాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలాగా మీ తండ్రి గారు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం పోలీసులు కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా కేసుని అసలు రాత్రి 10:30కి జరిగిన ఇన్సిడెంట్కి జడ్జి గారి ముందు హాజరుపరిచేటప్పుడు ఇంత భారీ ఎత్తున ఎస్కార్ట్ని ఇంత భారీ ఇన్సిడెంట్లో జరిగిన వ్యక్తిని ఎస్కార్ట్ ఏ విధంగా బందోబస్తు లేకుండా తీసుకెళ్తారు, ఒక వ్యక్తిని బందోబస్తుతో తీసుకెళ్లకుండా ఒక పక్కన ఏ విధంగా వదిలేస్తారు అని చెప్పేసి కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా మొత్తం జిల్లాలో నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు ఒక హాట్ టాపిక్ గా మారింది. దీన్ని ఏదైతే ఉందో పోలీసులు ఒక మేజర్ ఇన్సిడెంట్, ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తిని ఒక భారీ ఎత్తున బందోబస్తుతో పోలీసులు జడ్జి గారి ముందుకు తీసుకెళ్లాలి. కాకపోతే ఎటువంటి బందోబస్తు లేకుండా ఒక జీప్లో ఆయన తీసుకెళ్లడం, బందోబస్తు లేకుండా దీనికి సంబంధించి పలు అనుమానాలకు త్రావిస్తుందని చెప్పి కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్నారు. దీనికి సంబంధించి రాత్రి 10:30 కూడా తమతో సంతకాలు చేయించుకుని పొద్దున్న నైట్ జడ్జి గారి ముందు హాజరుపరుస్తాం, పొద్దున్న రిమాండ్లో తీసుకుంటాం అని చెప్పి కుటుంబ సభ్యులు తెలియపరిచారు. ఉదయం ఫోన్ చేసి పోలీసులు ఈ విధంగా తమ తండ్రి మృతుడయ్యాడని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా హవాక్కైన పరిస్థితి ఉంది. తమ తండ్రిని పోలీసులే పొట్టన పెట్టుకున్నారు. దీనికి సంబంధించి తమ తండ్రి సావుకి పోలీసులే కారణం, దీన్ని నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి ఏదైతే ఉందో మృతదేహం సంబంధించిన మార్చరీకి తీసుకువెళ్తున్న అంబులెన్స్కి అడ్డంగా తమ కుటుంబ సభ్యులు పడ్డ పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనా కూడా పోలీసులు కావాలని చేశారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే వాదిస్తున్నారు. మరో పక్క పోలీసులు అయితే మాత్రం మనస్తాపానికి గురయ్యి ఈ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఇన్సిడెంట్ ఏదైనప్పటికీ కూడా గతంలో ఇదే 2014 ఏదైతే గుంటూరు పల్నాడులో సేమ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. దీనికి సంబంధించి మొత్తం గతంలో 2014లో కూడా ఒక మహిళను ఒక గేదెలు కాసుకునే వ్యక్తి ఏదైతే ఉందో గుంటూరు ఇలా అత్యాచారం చేసిన వెంటనే అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వెంటనే నెక్స్ట్ డే అతను ఉరివేసుకుని చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని బేరే చేసుకుని టీడీపీ ప్రభుత్వం మహిళలు వైసీపీ ఏ విధంగా స్పందిస్తోంది? కామేశ్వరరావు, అంటే ఓ పక్క ఈ విషయంలో అంటే ముఖ్యంగా మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి నారాయణరావు విషయంలో అయితే మాత్రం నిన్న తీవ్ర దుమారం రేపింది. ఇది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. దీనిపై ఆ మంత్రులు కూడా స్పందించారు, సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. దీన్ని సీరియస్గా తీసుకోవాలనే నేపథ్యంలో ఓ పక్క వైసీపీ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. రాజకీయ అంశాలకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి కామేశ్వరరావు? రవి ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పటికే కూడా మొత్తం కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఏదో సంఘటనా స్థలంలోనికి అయితే మాత్రం చేరుకుని ఒక గలాట అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి పోలీసు తప్పిదాలు భారీగా ఉన్నాయి. పోలీసు సంబంధించిన తప్పిదం వల్ల తమ తండ్రిని కోల్పోయాం. దీనికి సంబంధించి ఒక నిందితుడిగా ఆరోపించిన తర్వాత దానికి పటిష్టమైన బందోబస్తుతో జడ్జి గారి ముందు హాజరుపరచాలి. కాకపోతే ఎటువంటి బందోబస్తు లేకుండా తమ తండ్రిని సింగిల్గా తీసుకెళ్లి పోలీసులు ఏదో చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. మరో పక్క వైసీపీ ప్రతిపక్షంలో వైసీపీ అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఎటువంటి బయటకు వచ్చి ఎటువంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వని పరిస్థితి ఉంది. మొత్తానికి అంటే నిందితుడు చేసిన నేరం చాలా పెద్ద నేరం. ఒక మైనర్ బాలికని తీసుకెళ్లి మైనర్ బాలికని అత్యాచారం చేయడం అది చాలా క్షమించరాని తప్పు అని చెప్పి ఓ పక్క జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా తుని పట్టణ మొత్తం కూడా చర్చించుకున్న విషయం. దీనికి వైఎస్ఆర్సీపీ ఇప్పటికి వచ్చి ఈ సంఘటన సంబంధించి ఎటువంటి నోరు మెతిపోయిన పరిస్థితులు అయితే లేవు. మొత్తం స్థానికంగా ఏదైతే ఉందో తుని సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు ఎవరో కూడా దీనికి సంబంధించి ఇతను నిన్న రిమాండ్ సంబంధించి కావచ్చు, ఈ రోజు అతను ఏదో మృతి చెందిన విషయం కావచ్చు, ఎవరు కూడా నోరు మెదిపి దీన్ని ఖండించిన దాఖలాలు అయితే లేవు. ప్రస్తుతానికైతే మొత్తం కుటుంబ సభ్యులు అయితే మాత్రం పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు ప్రభుత్వం మీద, పోలీసుల మీద. అది మరో పక్క
ఏదైతే ఉందో నిన్న బాలిక సంబంధించిన కుటుంబ సభ్యులు కఠినంగా శిక్షించాలి అని చెప్పి చెప్పడంతో దానికి ఇంకా పూర్తి స్థాయిగా విచారణ పూర్తవకుండా ఈయన మృతి చెందడం పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి రవి. ఇది మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా మొత్తానికి ఇది ఆయన మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా, లేకపోతే టాయిలెట్కి వెళ్తూ జారి పడిపోయాడా చెరువులు అనే దాని మీద ఇంకా కొంత ఇదే విచారణ అయితే జరగాల్సి ఉంది. జరిగిన అనంతరం కూడా మరి కొద్దిసేపట్లో డిఎస్పీ అయితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా వివరాలు అయితే తెలియపరుస్తున్నారు. ఇప్పటికే బాడీని అయితే మాత్రం బయటికి తీసి మార్చరీకి అయితే తరలించారు. మరోపక్క కుటుంబ సభ్యులు ఇక్కడ అంబులెన్స్ సంఘటనా స్థలం ఇప్పుడు హాస్పిటల్ దగ్గర కూడా భారీ ఎత్తున అయితే మాత్రం చేరుకుని నారాయణరావు ఏదైతే ఉందో నారాయణరావు సంబంధించిన కుటుంబ సభ్యులైతే మాత్రం దీన్ని ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ కావాలని చేసింది అని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు తన మన అనే భేదం లేకుండా శిక్షించడంలో కఠినంగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి అది మనం గతంలో గుంటూరు ఇన్సిడెంట్ చూసుకున్నాం. ప్రస్తుతం ఇన్సిడెంట్ కూడా పలువురు చెప్తున్నారు, ఈ విధంగా పలువురు ఆరోపిస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ కావచ్చు, ఈ ఇన్సిడెంట్ కూడా సేమ్ ఒకే విధంగా ఉంది అని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రైట్ థ్యాంక్ యూ కామేశ్వరరావు.